ఈరోజు జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం నేషనల్ సైన్స్ డే సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెదమంచిపాలెంలో గంచాడ మండలం విజయనగరం జిల్లాలో ఈరోజు చిన్నపిల్లలతో ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలతో కొన్ని యాక్టివిటీస్ చేయించడం జరిగింది. వాటిని ఈరోజు మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము. మనలో మనమే ఒకసారి మన అనుభవాలు మన సైన్స్తో సంబంధించి మనకు తెలిసిన ప్రాజెక్టులని ప్రయోగాల్ని ఒకరితో ఒకరు పంచుకుందాం. అందరూ రెడీయేనా? ఏం పేరమ్మా నీ పేరు? ఏంటి మీరు చేస్తున్న ప్రయోగం? ఫ్లోటింగ్ వాటర్, డ్రూ ఇన్ వాటర్, ఫ్లోట్ ఇన్ వాటర్. ఏంటి ఐటమ్స్? స్టోన్, ఐస్ క్రీమ్ పుల్ల, పెన్సిల్, స్టిక్. అవే ఐటమ్స్ అన్నీ తెచ్చారు. ఏం చేస్తాము వాటితోని? వాటిని విభజిస్తాం. ఓకే, అదేంటి అది? ఇవి ఏ వస్తువులు తేలుతాయి, ఏ వస్తువులు మునుగుతాయో చూద్దాం. మొట్టమొదటి ఏంటి వేస్తున్నాం? స్టిక్. ఇది తేలుతుంది. నీ పేరు? నా పేరు మోహన్ ప్రియా. నీ పేరు? నా పేరు గాజుల హరీష్. ఏంటి చూపించబోతున్నారు మీరు? పల్సెస్, సెరియల్స్ అంటే ఏంటి? పల్సెస్, సెరియల్స్ అంటే ఏంటి? ఏమంటారు వాటిని? అవి ఏంటున్నాయి? ఆహారంగా ఉపయోగపడే గింజలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు. కిడ్నీలు ఎక్కడుంటాయమ్మా? ఏ భాగంలో? కింద భాగంలో. దాని తాలూకు ఉపయోగం ఏంటి? దాని తాలూకా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది అనమాట. రక్తంలో ఉండే మలినాలను, మలినాలని కంటెంట్ని వడపోసి ఆ చెడు వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాడర్ ద్వారా కిందకి ఎలాగా బయటికి వచ్చేలాగా చేస్తుంది అనమాట. యూరిన్కి వెళ్తాం కదా మనం, అది. ఏంటది? హార్ట్ తాలూకా ఏ భాగం? అంతర్ నిర్మాణం అంటారు దాన్ని, లోపల నిర్మాణం. ఏంటి నీ పేరమ్మా? ఏంటి చూపించబోతున్నారు మీరు? పార్ట్స్ ఆఫ్ ప్లాంట్. ఏంటంటున్నాయి పార్ట్స్ ఆఫ్ ప్లాంట్? చెప్పండి, ఎవరు చెప్తారు? గట్టిగా. ఏది ఫ్లవర్ చూపించు. ఫ్లవర్ అంతేనా? ఇట్లా వీటితో పాటు చాట్లో కూడా ఇంకొన్ని ఉన్నాయి చూడండి. ఇంకొన్ని రకాల పార్ట్లు కూడా రాసున్నాయి. బడ్ అంటే మొగ్గ, నట్ అంటే బ్రాంచ్ అంటే కొమ్మ. అలాగే ఆ ప్లాంట్ మనుగడ అది అంత చెట్లాగా పెరగాలి అంటే కావాల్సినవి కూడా అందులో రాసాము. 2 పేర్లు చూడండి. సాయిల్, ఎర్త్. సాయిల్ అంటే మట్టి, ఎర్త్ అంటే భూమి, నేల మీద. మీ పేరు చెప్పండి. నా పేరు మధ్య దీక్షిత. నా పేరు పిల్ల తేజస్వి. నా పేరు మోపాడ జోష్మిత. మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఆకు భాగాలు, పార్ట్స్ ఆఫ్ ఏ లీఫ్. ఎవరు చెప్తారు మీ ముగ్గురులో? నువ్వు చెప్తావా? చెప్పు. Apex. This is wing. This is a petal. This is a leaf margin. Very good. బాగా చెప్పావు. Right kidney. Ureter. Bladder, nectar. Bladder. Left kidney. మీదేంటి? మీ పేరు చెప్పమ్మా.
నా పేరు విజయలక్ష్మి. నా పేరు పిల్ల రత్నప్రియ. నా పేరు ఏమిటి మీ ప్రయోగం? చెప్పు గట్టిగా. పేదవాళ్ళు వాడే ఫ్రిడ్జ్. ఏం పేరు ఫ్రిడ్జ్ పేరు? ఏంటంటున్నాయి, ఎలా పెట్టారో చూపించండి, చెప్పండి. పేదవాళ్ళు ఖరీదైన ఫ్రిడ్జ్ కొనలేరు కాబట్టి 50 రూపాయలు పెట్టి కుండ కొంటారు. చూపించు, మామూలుగా చెప్పు. శుభ్రం చేసి అందులో కూరగాయలు పెడతారు. పెట్టారా కూరగాయలు మీరు? పెడతాము అని చెప్పాలి. ఏంటి కూరలు పెట్టారు చెప్పండి ఒకసారి. ఉల్లిపాయ, క్యాబేజీ, ములంకాడ, చిక్కుడుకాయలు, మిరపకాయలు, వంకాయలు, టమాటా. సరే, కూరగాయలన్నీ ఏం చేశారు అయితే కూరలు పెట్టిన తర్వాత? మూత వేసాము. బకెట్ మీద చుట్టూ ఇసుక పోసాము. ఇసుక పోసి దానిపై నీళ్లు చల్లాము. తర్వాత ఏం చేశారు? మధ్యలో కుండ పెట్టాము. ఆ కుండలో కూరగాయలు అన్ని పెట్టి దానిపైన నీళ్లు చల్లాము. ఇసుక వేసాము. తర్వాత మూత పెట్టేసి అలా ఎన్ని రోజుల వరకు ఉంటాయి నిల్వ? సుమారు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. జనతా ఫ్రిడ్జ్ అంట. తాజాగా ఉంటాయి. నువ్వేం చెప్పబోతున్నావు? చెట్టు వల్ల ఉపయోగాలు చెప్పమ్మా, గట్టిగా చెప్పు. చెట్లను మనం కాపాడుకోవాలి. చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఇంకా చెట్లని నరకకూడదు. ఇంకా ఇంకా ఏమి ఇస్తాయి? పళ్ళు ఇస్తాయి. పళ్ళు ఇంకా ఇంకా చెట్లు మనకి గాలిని ఇస్తాయి. ఇంకా అక్కడ ఏముందో చూడు, షెల్టర్. షెల్టర్ అంటే నివాసం, నివాసాన్ని కూడా ఇస్తాయి. చెట్లు మనకి చెక్కలు ఇస్తాయి. కలప. ఇంగ్లీష్ వర్డ్ అయినా చెప్పచ్చు. ఇంకా చెట్లు మనకి మందులు ఇస్తుంది. మందులు తయారు చేస్తాం, కొన్ని చెట్ల నుంచి మందులు తయారు చేస్తాం. ఈరోజు మనకు అందుబాటులో ఉన్న వనరులతో కొన్ని ఐటమ్స్ తయారు చేసుకొని సైన్స్ డే ఎలాగైనా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో చాలా విజయవంతంగా చక్కగా చేసుకున్నాము. పిల్లలందరికీ అభినందనలు. అలాగే మనకి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చెప్పండి ధన్యవాదాలు సార్ అని. అలాగే వీటన్నిటికీ కూడా సహాయం చేసినటువంటి ఉపాధ్యాయులు మన శ్యామలత మేడం గారు, శ్రీను మేషారు, అలాగే పద్మజ మేడం, నేను. మనకు కూడా అందరికీ కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. అందరికీ థ్యాంక్ యూ సార్ కూడా చెప్పాలి. ఓకే, మీ అందరికీ కూడా ఒకసారి అభినందనలు.